జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. ప్రజలను డంపింగ్ యార్డు యాజమాన్యం మోసం చేస్తుందని పేర్కొన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. డంపింగ్ యార్డు యాజమాన్యం ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. మా హయాంలో స్మెల్ లేకుండా నిర్వహణ చేశాం. 500 కోట్లతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశాం. డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పెట్టాం. 2.5 ఏళ్లలో వ్యవస్థను నాశనం చేశారన్నారు మల్లారెడ్డి. పాత లారీలతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. డంపింగ్ యార్డుతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. So that this facility can be exported in other. Sir, ఇంకొకటి చెప్తాను సార్. మన అగ్రిమెంట్ ప్రకారంగా సార్ మనకు హైదరాబాద్ 4 చోట్లలో మనకు 4 చోట్లలో ల్యాండ్ ఇవ్వాలి. 4 చోట్ల ల్యాండ్ ఇవ్వాలి. 4 చోట్ల కాకుండా మనం ఓన్లీ జవహర్ నగర్ ఒక దగ్గరే ల్యాండ్ ఇచ్చారు. అది కూడా 339 ఎకరాలు. దాంట్లో ఏంటంటే మనకు దాదాపు ఏంటంటే 140 ఎకరాల వరకు మన క్యాపింగ్ కిందనే పోయింది. మనకు మిగిలిన తక్కువ. దీంట్లో ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. కార్బీ నగర్ ఎంక్రోచ్మెంట్ 25 ఎకరాలలో ఉంది. శాంతినగర్ మనం బౌద్ధ వాళ్ళు కట్టేటప్పుడు 10 ఎకరాలు తీసేసాం. ఇప్పుడు లైవ్ వచ్చింది రాజేష్ లైవ్ నేను 18 నుంచి 23 దాకా మంత్రి ఉన్నా. నేనేం చేసిన నా ఆయంలా కొత్త రిజర్వాయర్లు కట్టించిన, ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన, జవహర్ నగర్లో 500 కోట్లతోటి కరెంటు తెప్పించిన, చెత్తతోటి ఉత్పత్తి చేపించిన, 102 బండ్లు కవర్డ్ కొత్త లేటెస్ట్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఇన్ జవహర్ నగర్ కొత్త బండ్లు తెప్పించిన, 250 కోట్లతోటి ఈ వాటర్ ఫిల్టర్ చేసేది తెప్పించిన. ఇవన్నీ ఎవరు చేసారు అనుకుంటున్నాం? మల్లారెడ్డి మల్లారెడ్డి మల్లారెడ్డి. ఇప్పుడు జరుగుతలేదు. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.